విశాఖ జిల్లా కూర్మన్నపాలెంలోని గౌరీనగర్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు జరిగింది. పవన్ సాయి హాస్పిటల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ మెగా మెడికల్ క్యాంపును నిర్వహించింది. ఈ క్యాంపులో టెస్టులు చేయించుకుని హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవడానికి వచ్చే వాళ్లకు బిల్లులో 50% డిస్కౌంట్ ఇస్తామని పవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పటికే 300 పైనే మెడికల్ క్యాంపులు బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖ జిల్లా గాజువాక సమీపం కూర్మన్నపాలెంలో ఉన్నటువంటి గౌరీనగర్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. సహజంగా హాస్పిటల్స్ కానీ మీడియా ఛానల్స్ కానీ మీడియా వార్తల కోసం చూస్తూ ఉంటుంది. హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేది బిజినెస్గా పోతూ ఉంటుంది. కానీ చాలా చోట్ల అటు పేద ప్రజలతో పాటుగా కొన్ని హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ప్రజల దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళకి సంబంధించి అసలు ఎట్లాంటి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా, వాటికి సంబంధించి బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి వాటితో పాటు అనేక వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ఎక్కడికక్కడ మందులు ఇస్తూ ఇంకా అంటే కొంచెం తీవ్రమైనటువంటి వ్యాధులు ఏమన్నా ఉంటే వాటికి హాస్పిటల్ సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ సాయి హాస్పిటల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఇది 3వ క్యాంప్ అయితే వీళ్ళ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రజలకు ఒక పక్క నుంచి సేవ చేయడంతో పాటుగా ముఖ్యంగా చూస్తే బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి వీళ్ళు భాగస్వాములు అవ్వడం అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము చూడొచ్చు, డాక్టర్స్ కూడా ప్రతి వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుని స్పష్టంగా అయితే ఇక్కడ ఉన్నటువంటికి సంబంధించి మందులు ఇస్తున్నటువంటిది అయితే ఉంది. టెస్టులు నిర్వహిస్తున్నారు బీపీ, షుగర్లతో పాటుగా. ముఖ్యంగా చూస్తే ఇంకా ఏమన్నా ఇక్కడ చూడలేనటువంటి వాటికి సంబంధించి హాస్పిటల్స్కి అంటే వీళ్ళ హాస్పిటల్కే వెళ్ళాలనేది కాదు, ఎక్కడికైనా సరే సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు పవన్ సాయి హాస్పిటల్స్కి సంబంధించి మేనేజర్ ఉన్నారు, మేనేజర్ విజయ్. అంటే మొత్తం ఇలా క్యాంప్స్ నిర్వహిస్తున్నారు బిగ్ టీవీతో కలిసి, ఇది 3వ క్యాంపు. ఏం చెప్తారు ఈ క్యాంపుల నిర్వహణ, ఎట్లా ఉంటుంది రెస్పాన్సెస్లో? సార్, ఇది గౌరీనగర్ ఏరియాలో కండక్ట్ చేస్తామండి. పవన్ సాయి హాస్పిటల్ గ్రూప్ నుంచి బిగ్ టీవీ సారథ్యంలో మేము కండక్ట్ చేస్తున్న 3rd క్యాంప్ ఇది. సో ఫ్రీక్వెంట్గా ఈ మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది పేద ప్రజలకి ఈ సర్వీస్ అందాలని, చాలామంది హాస్పిటల్ రీచ్ అవ్వలేరు. సో హాస్పిటల్ రీచ్ అవ్వలేని వాళ్ళందరినీ మేము ఎలా రీచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకొని వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలనేది మాకు బిగ్ టీవీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కండక్ట్ చేస్తున్న మెడికల్ క్యాంప్స్తోని మేము కూడా వాళ్ళతో అసోసియేట్ అయ్యి రెగ్యులర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. కంటిన్యూగా చేస్తున్నటువంటి వాటిలో అసలు మీ హాస్పిటల్ సంబంధించి అంటే క్యాంపులో ఏమన్నా కొత్త డిసీజెస్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తుంది ఏమన్నా ఉంటుందా? ఈ ప్రాంతంలో మొత్తం అంతా ఇండస్ట్రియల్ ఏరియా కదా, కొంత ఇబ్బందికరం ఉంటుంది. అట్లాంటి వాటిని ఏమైనా గుర్తిస్తున్నారా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ లంగ్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు చాలామంది ఎస్యూట్ అవుతుంటారు. సో వాళ్ళు ఒక పల్మనాలజిస్ట్ కలాలనే విషయం వాళ్ళకి ఐడియా ఉండదండి. సో అందుకని మేము క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి చెప్తాం, వాళ్ళు డైరెక్ట్ చేస్తాము ఏ డాక్టర్ని కలాలి, వాళ్ళు ఎవరిని కలాలి, ఎవరితో మాట్లాడాలి, సో వాళ్ళు కలాల్సిన రైట్ డాక్టర్ ఎవరు ఏంటంటే మేము వాళ్ళకి చెప్పడానికి మాకు ఈ క్యాంప్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో పవన్ సాయి హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నారు సార్, వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి అసలు ఎలాంటి కేసెస్ కనిపిస్తున్నాయి? సహజంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియా కదా చూస్తున్నారు, ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి? కొత్తవి ఏమన్నా గుర్తిస్తున్న వాటిలో ఏమైనా ఉందా అసలు? సాధారణంగా ఇప్పుడు ఎక్కువ 80% మందికి బీపీ, షుగర్లు ఇలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెసే ఉన్నాయి. చాలామందికి అవి ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అందుకోసం స్క్రీనింగ్ టెస్ట్గా మేము క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తున్నాం. సో ఈ స్క్రీనింగ్లో అలాంటివన్నీ ఏమన్నా ఉంటే బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటే దానికి తగ్గ టెస్టులు చేసి మందులు వాడుకోవడం అలాంటివన్నీ చేపిస్తూ ఉంటాం. ఎక్కువగా బీపీ, షుగర్ సమస్యలు మాత్రం ఇలాంటి క్యాంప్స్లో బయటపడుతూ ఉంటాయి. కొన్ని కండిషన్స్ వాళ్ళకి తెలియని రేర్ కాజులు కూడా కొన్నిసార్లు మేము చూస్తున్నాం. అది హాస్పిటల్లో అవసరాన్ని బట్టి అడ్మిట్ చేసుకొని వాళ్ళ దగ్గర చెకప్ అది చేయించుకోవడం, దానికి తగ్గ టెస్టులు అవి చేయించడం అవన్నీ చూస్తాం. మా ఎండి గారు పతివాడ రామారావు గారు, ఆయన అల్టిమేట్గా సర్వీస్ ఓరియంటెడ్గానే వెళ్తున్నారు సార్. సో ఆయన ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారమే ప్రతి ఒక్కరికి మీరు మా దగ్గరికి వచ్చేటప్పుడు మీకు ఆ బర్డెన్ ఉండకుండా మేము ప్రతి టెస్టులు కానీ కన్సల్టేషన్స్లో కానీ 50% డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తున్నాం సార్. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉండాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఆ సపోర్ట్ మేము చేస్తున్నాం సార్.
అంటే ఓవరాల్గా చూస్తే మెడికల్ క్యాంప్ నిర్వహణ అనేది కేవలం ఏదో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి 4 టెస్టులు చేయడం ఒకటే కాదు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్స్కి సంబంధించి ఎవరైనా ఈ ఓపీలతో కనుక హాస్పిటల్కి వెళ్తే అట్లాంటి వాళ్ళకి 50% వరకు కూడా ఆ బిల్స్లో డిస్కౌంట్ ఇవ్వడానికి ఇప్పటికే పవన్ సాయి హాస్పిటల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. బిగ్ టీవీ చేస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్స్లో ఖచ్చితంగా మేము కంటిన్యూగా పార్టిసిపేట్ చేస్తామని మేనేజ్మెంట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.